వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు పేర్ని నాని రాజకీయ భవిష్యత్ పూర్తిగా అంధకారంలో పడ్డట్టేనా అంటే అవుననే చెప్పుకోవాలి. ఏదైతే రేషన్ బియ్యం విషయంలో ఆయన పోలీసులు వెంటాడుతున్న తీరు కానీ, మరోవైపు ఆయన భార్యతో సహా ఆయన కుటుంబం కూడా ఆయనతో సహా ఇప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న తీరు కానీ చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది. మొన్నటి ఎన్నికల్లో తన కొడుకుని పాపం బలవంతంగా ఆయన ప్రమోట్ చేసే ప్రయత్నం చేసిన కొడుకు కూడా ఓడిపోయినారు. ఇటు పార్టీ ఓడిపోయింది. ఈ కేసులో ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో బాధ్యత తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. పార్టీ కోసం తను ఆ స్థాయిలో పనిచేసిన ఈరోజు పేర్ని నానిని పార్టీలో పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు నిజంగా చెప్పుకోవాలంటే. ఇంకోవైపు చూసినట్లయితే అసలు ఇక్కడ పేర్ని నానిని ఆ స్థాయిలో ప్రభుత్వం వేటాడడం వెనుక ఇంకొక ఎజెండా ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఆ దిశగా కొన్ని లీక్లు వస్తున్నాయి. అదేంటో కాదు, ఈరోజు పేర్ని నాని భుజాల మీద తుపాకీ పెట్టి కొడాలి నానిని ఈరోజు ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా అంటే అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. అది నిజమే అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటి, ఈక్వేషన్స్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో కొడాలి నాని మనకు తెలుసు 2004 నుంచి టీడీపీతోనే అసోసియేషన్ అయినా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగా కొడాలి నానికి టీడీపీ నుంచి టికెట్ రావడం జరిగింది. గుడివాడని తన కంచుకోడుగా మార్చుకోవడంలో కొంతమేరకు కొడాలి నాని సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. దెన్ 2009లో కూడా టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. బట్ 9లో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భం అది, రాష్ట్రం విడిపోయింది. ఇక అప్పుడున్న సిచ్యువేషన్లో కొడాలి నాని దేవినేని ఉమా లాంటి వాళ్ళ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఆ పరిస్థితుల్లో కూడా కొడాలి నాని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడి నుంచి ఇక 5 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ బట్ తన అదే స్థాయిలో రెచ్చిపోతూ ఎప్పుడు టీడీపీ తరపున వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన. ఇక ఎప్పుడు విమర్శలను కోరుకుంటారా, విమర్శలే ఆయన కోరుకుంటాయా తెలియదు కానీ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని పిలిపించుకున్నారు తన యాటిట్యూడ్తోని. అటు అసెంబ్లీలో ఇటు బయట తమకు కొరకరాని కొయ్యిగా మారిన కొడాలి నానికి టార్గెట్ చేసేందుకు ఆయన ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఎవరైతే దేవినేని అవినాష్కు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తండ్రి మరణం తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నారు, ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు, తెలుగు యువత బాధ్యతలు కూడా ఇచ్చారు. అలాంటి అవినాష్కు టికెట్ ఇచ్చారు. పాపం లోకల్గా ఉన్న రావి దగ్గర నుంచి పిన్నెమనేని ఫ్యామిలీ దాకా అందరినీ కన్విన్స్ చేశారు చంద్రబాబు నాయుడు ఆ రోజున. దాన్ని టికెట్ ఇస్తే బట్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ఒక వేవ్ కావచ్చు, ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, దాంట్లో ఓడిపోవడం జరిగింది. దేవినేని అవినాష్ ఓడిపోయిన కొద్ది రోజులకి అదే కొడాలి నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు ఆయన. దెన్ కొడాలి నాని గెలిచిన తర్వాత ఆయనకి అత్యంత కీలకమైన సివిల్ సప్లై శాఖ మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, తాను ఎమ్మెల్యేగా గెలిచారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, తాను మంత్రి అయ్యారు. ఇక కొడాలి నోటికి అడ్డు ఆపు లేని విధంగా ఆయన రెచ్చిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే బూతుల శాఖ మంత్రి అనే పేరు కూడా తెచ్చుకున్నారు. తన శాఖ మీద కంటే ఆయన బూతుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి బూతులను జనానికి కొత్తగా పరిచయం చేసే ప్రయత్నంలో కొడాలి నాని ఒక బూతుల మంత్రి అనే పేరు తెచ్చుకోగలుగున్నారు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, ఆయన ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఎంత దూరమైనా ఆయన మాట్లాడేందుకు సిద్ధపడేవాళ్ళు. అలా కొడాలి నాని అంటేనే జనం కూడా ఒక ఉలిక్కిపడే పరిస్థితిని, పిల్లలు కూడా భయపడే పరిస్థితిని తెచ్చుకున్నారు ఆయన. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి కొడాలి నాని సివిల్ శాఖ మంత్రిగా ఉన్న సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అంతకు ముందు నుంచి కూడా పేర్ని నానితోని ఆయనకు అంతే సాన్నిహిత్యం ఉంది. ఒకే జిల్లాని వాళ్ళిద్దరు కూడా ఎంత క్లోజ్ అసోసియేట్స్ అంటే ఒకే ప్లేట్లో ఇద్దరు అన్నందుని ఎంత క్లోజ్ అసోసియేట్స్ కూడా. ఒకరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ నుంచి రాజకీయ రంగేట్రం చేసినప్పటికీ కూడా బట్ ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండేది. అలా పేర్ని నాని ఆ రోజు మంత్రిగా కూడా ఉన్నారు, INPR మంత్రిగా ఉన్నారు. ఇద్దరు అత్యంత కీలక సహచరులు కూడా ఆ పార్టీలో. అయితే కొడాలి నాని సివిల్ శాఖ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడే పౌర సరఫరాల శాఖ బట్ అనేక రకాలుగా రేషన్ బియ్యానికి సంబంధించి ఆ గిడ్డంగులను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా పేర్ని నాని భార్య జయసుధ పేరుతోని. అయితే ఆ గిడ్డంగుల్లో ఉంచిన ప్రభుత్వ బియ్యాన్ని మొత్తం క్వింటాలే మాయమైపోయిన పరిస్థితి. ఇప్పటిదాకా ఆ విషయం మీద లెక్కలు దాని పరిస్థితి. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం ఈరోజు నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఆ శాఖకి ప్రాతినిధ్యం కూడా వహిస్తూ ఉన్నారు. ముందుగా అధికారుల వైపు నుంచి 3,500 క్వింటాలని వచ్చాయి. ఆ తర్వాత నాదెండ్ల 4,700 క్వింటాలు అంటూ కూడా ఇంకో మాట చెప్తే ఈరోజు మొత్తం చూస్తే దాదాపు 8,000 క్వింటాలకు పైగా ఆయన గిడ్డంగుల్లో ఉంచిన మొత్తం బియ్యం, రేషన్ బియ్యం అంతా కూడా మాయమయ్యాయన్న అధికారులు డేటాతో సహా ఈరోజు బయట పెడితే సామాన్య ప్రజలు కూడా నివ్వెరపోతూ ఉన్నారు. అయితే ఇది ఎప్పుడైతే ఈ ఇష్యూ మీద ఒక కాకినాడ పోర్టు కేంద్రంగా పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఈ ఇష్యూ మీద సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందో అక్రమ రవాణా మీద, బియ్యం అక్రమ రవాణా మీద, రేషన్ బియ్యం, అప్పటి నుంచి కూడా పేర్ని నాని లాంటి వాళ్ళు ఉలిక్కిపడ్డారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయనే ఆలోచనతోనే ముందుగా
అక్కడ మాయమైన బియ్యాన్ని ఖర్చు నేను ఇస్తానంటుగా ఆయన ప్రభుత్వానికి ఉలిక్కిపడి ఒక లేఖ రాయడం జరిగింది. బట్ దీన్ని కూడా లెక్క చేయలేదు ప్రభుత్వం. అటు జయసుధ మీద, ఇటు పేర్ని నాని మీద కేసులు కూడా పడ్డాయి. వాళ్ళని వెంటాడే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో సహా ఆయన ఎక్కడో అప్స్కాండ్ అయ్యి ఉన్నారు. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో తన కొడుకు కిట్టుని కూడా అక్కడ బలవంతంగా ఎంప్లాయ్ చేసే ప్రయత్నం చేసిన బందర్ నుంచి కిట్టు కూడా ఓడిపోవడం జరిగింది. ఈరోజు కొల్లు రవీంద్ర అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్గా ఆయన మీద కేసు ఫైల్ అయ్యి కూడా 2 నెలలుగా వస్తుంది. ఆయన అప్స్కాండ్ అనే పేర్లు వస్తున్నాయి. బట్ ఎక్కడో హిడెన్గా ఉండి తనకు బెయిల్ విషయం మీద కోర్టులో కేసులు పడుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పేర్ని నానిని ప్రభుత్వం పట్టుకోలేకపోయింది, అధికారులు పట్టుకోలేకపోయారు, కావాలనే వదిలేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ స్థాయిలో పేదలు కడుపు కొట్టిన పేర్ని నాని మీద. అయితే ఇక్కడ అసలు ఒక చర్చ ఏంటంటే పేర్ని నాని ఈరోజు ఆ స్థాయిలో టార్గెట్ అవడానికి కారణం అధికారికంగా ఆయన అడ్డంగా దొరకడమే, ఆయన భార్యతో సహా. అయితే అసలు దాని వెనుక ఇంకో హిడెన్ ఎజెండా ఉందనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రిగా పేర్ని నాని ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయన సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు కొడాలి నాని. ఈరోజు ఆ బియ్యం మొత్తం లెక్కలు సహా తేల్చాల్సింది కొడాలి నానినే. సో కొడాలి నాని అంత సన్నిహితుడు కావడం కారణంగానే తను కొత్తగా గిడ్డంగులు ఏర్పాటు చేసి బియ్యాన్ని అక్రమంగా అలా తరలించే ప్రయత్నం చేశారు అక్రమ మార్కెట్కి అనేది ఒక చర్చ. కొడాలి నాని మీద ఉన్న కోపంతో ఆయన ఎలాగైనా సరే ఏదో కేసులో ఫిక్స్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. చాలా సీరియస్గా ఆయన మీద ప్రభుత్వం వైపు నుంచి కూడా కామన్గా ఉన్న కార్యకర్తల వైపు నుంచి కూడా కేసులు పడుతున్నాయి. అయితే ఇలాంటి కేసు ఏదైనా వస్తే ఇది పూర్తిగా ఆధారాలతో సహా దొరికిపోయిన కేసు ఇది. ఈ కేసులో పేర్ని నాని కనుక ఈరోజు దొరికితే కొడాలి నాని పాత్ర ఎంత ఉంది అనేది ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకే పేర్ని నానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ దెబ్బతో పేర్ని నాని రాజకీయ జీవితం కూడా డైలమాలో పడ్డట్టే అన్న చర్చ కూడా ఉంది. బట్ ఈరోజు చూసినట్లయితే ఆయన ఎక్కడో హిడెన్గా ఉండి ఈరోజు తన బెయిల్ కోసం ఆ స్థాయిలో కోర్టులో పూర్తి స్థాయిలో కోర్టు ముందు మొరబెట్టుకుంటున్నా కోర్టు నుంచి కూడా ఆ స్థాయిలో ఎగ్జామ్షన్ వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లే. సో మొత్తానికి ఇక్కడ చూస్తే పేర్ని నాని భుజాల మీద తుపాకీ పెట్టి కొడాలి నానిని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే టీడీపీ వైపు నుంచి, కూటమి ప్రభుత్వం వైపు నుంచి అయితే జరుగుతూ ఉంది. సో అసలు దొంగలు ఎవరు అనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంటుంది. కానీ అధికారులకు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్న చర్చ కూడా ఉంది. దీనికి పులి స్టాప్ పెట్టే విధంగా కూటమి సర్కార్ ఈ విషయంలో ఎంత ఫర్మ్గా వ్యవహరిస్తుంది, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న విధంగా అటు పేర్ని నానిని కలిస్తే కొడాలి నాని కూడా ఈ ట్రాప్లో పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లెట్స్ సీ మరి. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వీళ్ళిద్దరికీ కూడా చాలా దగ్గర పోలికలే ఉన్నాయి. ఒకేసారి మంత్రులు అయ్యి ఉన్నారు, ఒకే జిల్లాను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఒకే సామాజిక వర్గం కాకపోయినప్పటికీ. అదేవిధంగా ఈయన చంద్రబాబుని తిడటానికి ఎంత ముందుకు వచ్చారో జగన్మోహన్ రెడ్డి కోసం, పవన్ కళ్యాణ్ తిడటానికి పేర్ని నాని కూడా అంతే ముందుకు వస్తూ వాళ్ళకు కూడా సాఫ్ట్ కార్నర్ అయ్యారు వాళ్ళు. సో అలా వాళ్ళిద్దరు మంత్రి పదవులు కూడా ఒకేసారి కూడా బీకేశారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఒకేసారి ఓడిపోవడం కూడా జరిగింది. వాళ్ళ కొడుకును ఓడించుకున్నారు ఆయన పేర్ని నాని, కొడాలి నాని డైరెక్ట్గా వెన్నికల చేతిలో ఓడిపోవడం జరిగింది. అలా దగ్గర పోలికలే ఉన్నాయి. సో ఇక బియ్యం అక్రమ మాయం విషయంలో కూడా వీళ్ళిద్దరికీ దగ్గర పోలికలే ఉన్నాయి. అందుకే ఈరోజు పేర్ని నాని భుజాల మీద తుపాకీ పెట్టి కొడాలి నానిని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది కూటమి వైపు నుంచి. మరి ఎంతవరకు ఈ కేసులో వీళ్ళిద్దరినీ అంత వైలెంట్గా కూటమి ప్రభుత్వం ఫిక్స్ చేసే అవకాశం ఉందన్నది ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.